మళ్ళీ అసైన్డ్ రచ్చ 20 ఏళ్లు దాటిన వారికి శాశ్వత హక్కులు కల్పించాలనే డిమాండ్ తెరపైకి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ 18 లక్షల మంది పేదల ఎదురుచూపులు. రాష్ట్రంలో 23 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు. ఏపీతో సహా దక్షిణాదిలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అసైన్డ్ భూములపై హక్కుల కల్పన. అసైన్డ్ భూములకు హక్కుల కల్పన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అసైన్డ్ భూములపై లబ్ధులకు శాశ్వత హక్కులు కల్పించాలని డిమాండ్ ఊపందుకుందన్నమాట. ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో అసైన్డ్ భూములను తిరిగి అమ్ముకునే హక్కులు కల్పించడంతో తమకు ఎలాంటి హక్కులు అంటే ఎప్పుడు వస్తాయని చెప్పేసి రాష్ట్రంలో 18 లక్షల మంది పైగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇందుకోసం భూ బదలాయింపు చట్టం 1977కు సవరణ చేయాల్సి ఉండటంతో రానున్న బడ్జెట్ సమావేశాలు ఈ సవరణ బిల్లును అయితే ప్రవేశపెట్టాలని చెప్పేసి భావిస్తుందన్నమాట. ఈ సమావేశంలో ప్రభుత్వం బిల్లు పెట్టి హక్కులు కల్పిస్తుందా లేదా, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని రకాలుగా అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏది ఏమైనా అసైన్డ్ భూములు అనేవి ఇంకా మొత్తం మీద ప్రభుత్వం ఇచ్చిన భూములు అనమాట. ఇవి రైతులకు పూర్తి హక్కులు అయితే ఉండవు. అయితే పూర్తి హక్కులు ఇచ్చేందుకు వారికైతే హక్కులు కల్పించాలని కోరుతున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని